ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం క్షేత్రానికి ఏ విధంగా రావాలని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి కూడా అన్నవరం క్షేత్రానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ మిగిలినటువంటి ప్రైవేట్ వెహికల్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి అన్నవరం రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుందండి. మనకి ఇంచుమించుగా సామర్లకోటలో కానీ పిఠాపురంలో కానీ అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. అక్కడ నుండి కూడా మీరు అన్నవరం క్షేత్రానికి చేరుకోవచ్చు. సామర్లకోట నుండి సుమారుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంటుంది. పిఠాపురం నుండి అయితే 30 కిలోమీటర్ల దూరంలో అన్నవరం క్షేత్రం ఉంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి అన్నవరం కొండపైకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు అన్నవరంలో ట్రైన్ దిగితే బయటకు వచ్చిన తర్వాత దేవస్థానానికి సంబంధించి బట్టి బస్సు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా మీరు అన్నవరం క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. మనకి టికెట్ కాస్ట్ కూడా 4 రకాల రేట్లలో స్వామివారి భక్తులకి అందుబాటులో ఉంటుంది. 1 300 రూపాయలు, 2 1000 రూపాయలు, 3 1500, 4 2000 వరకు కూడా వివిధ రకాల రేట్లలో మనకి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయితే అందుబాటులో ఉంటుంది. మనకి వ్రతం అన్నది ఇంచుమించుగా ఒక 40 నిమిషాల పాటు జరుగుతుందండి. ప్రతి గంటకి కూడా ఒక బ్యాచ్ చొప్పున ఈ వ్రతాలు అయితే జరుగుతుంటాయి. ఈ వ్రతం అనంతరం కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన బట్టి అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు నేరుగా దేవస్థానానికి వచ్చిన తర్వాత కూడా ఆఫ్లైన్లో మీకు ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా యాత్రికుల కోసం ఉచిత విశ్రాంతి భవనం, అదేవిధంగా ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించుకొని స్వామివారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.